ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఆర్యవైశ్యుల సమసమాజ స్థాపనకు ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనివ్వడానికి ముందుంటారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం ఆర్యవైశ్య నూతన కమిటీ ఎన్నిక సమావేశంలో రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ సెక్రటరీ పెనుగొండ కామరాజు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సమసమాజ స్థాపనకు ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనివ్వడానికే ముందుంటారని, నిజాయితీకి మారుపేరు, సమాజానికి దిక్సూచి అని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి పెనుగొండ కామరాజు అన్నారు. వీరితో పాటు కోటనందూరు మండల ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ వెలగ రాజాబాబుతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు వెలగ వెంకటకృష్ణారావు, వెలగ వెంకట కృష్ణాజీ, పాలూరి తాతీలు, వెలగ వెంకట గంగాధర రంగనాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఏకతాటిపైకి రావాలని అన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా చురుకైన పాత్ర పోషించి ఆర్యవైశ్యుల పేద పిల్లల అభివృద్ధికి ఉపయోగపడాలని అన్నారు. శుభ అశుభ కార్యక్రమాలలో వారి కుటుంబానికి అండగా ఉండాలని, పేదలను గుర్తించి ఆర్థిక సహాయం చేయాలని అన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పేద పిల్లలకు ఇంటర్ నుండి చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తుందని తెలియజేశారు. ఆర్యవైశ్యులు దానం చేయడానికి సిద్ధంగా ఉంటారని, దేశవ్యాప్తంగా ఆర్యవైశ్య సత్రాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి అన్నదానము, సహాయము చేస్తున్నారని అన్నారు. ఎక్కడ దేవాలయాలు నిర్మించినా చందాలు ఇవ్వడంలో ఆర్యవైశ్యులు ముందుంటారని తెలియజేశారు. నార్ల రత్నాజీ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపారాలు నిజాయితీతో చేస్తారని, డబ్బు కోసమే కాకుండా సమాజం కోసం కూడా పనిచేయాలని తెలియజేశారు. మనం ఏ జాతికి తక్కువ కాదని, ఐక్యత లేకపోవడం వలనే మన లోపమని అన్నారు. అనంతరం కోటనందూరు మండలానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ వెలగ వెంకట గంగాధర రంగనాయకులు, వైస్ ప్రెసిడెంట్ పావులూరి తాతీలు, సెక్రటరీ పోలిశెట్టి శ్రీను, ట్రెజరర్ ముత్యాల శ్రీను, జాయింట్ సెక్రటరీ చెక్క సాయి, జాయింట్ సెక్రటరీ కడిమిశెట్టి శ్రీనులను ఎన్నుకున్నారు. అతిథులుగా విచ్చేసిన పెనుగొండ కామరాజు, రత్నాజీలకు, ఆర్యవైశ్య మండల ప్రెసిడెంట్ వెలగ రాజాబాబుకు, నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి, తుని మండల నూతన కమిటీకిళ్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం హోస్ట్గా కొల్లూరు వీరబాబు వ్యవహరించగా మండలంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ పాల్గొన్నారు. ఐక్యత కోసం అందరూ కూడా కలిసి కదిలి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేసినటువంటి మన స్టేట్ సెక్రటరీ పెనుగొండ కామరాజు గారికి, అలాగే నారా రత్నాజీ గారికి, అలాగే మన మండల ప్రెసిడెంట్ అయినటువంటి వెలగ రాజబాబు గారికి, అలాగే మాజీ చైర్మన్ గారైనటువంటి వైస్ చైర్మన్ అయినటువంటి వెలగ కృష్ణాజీ గారికి, వరహాలబాబు గారికి, పాలూరు తాతయ్య గారికి, అలాగే వెలగ వెంకట గంగాధర రంగనాయకులు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ఆర్యవైశ్యులు అంటే అన్ని వర్గాల కంటే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటిది ఎవరంటే ఈ భూమిపైన, ఈ విశ్వం పైన మన ఆర్యవైశ్యులే. అతిపెద్ద మంచి కులం ఏదంటే ఆర్యవైశ్య కులం. ఈ ఆర్యవైశ్య కులానికి మంచి పేరు వచ్చిందంటే దాన్ని పూర్వం నుంచి కూడా మన పెద్దలు మంచి పేరును అలా కొనసాగిస్తూ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఏ పేరు మంచి పేరు చెక్కు చెదరకుండా మనం కాపాడుతూ వస్తున్నారు. దీన్ని మనం కూడా కొనసాగించాలంటే ఎన్నో కులాలు ఉన్నాయి, అన్ని కులాలకి సంఘాలు ఉన్నాయి, వాళ్ళలో ఐక్యత ఉంది, ఏదైనా సమస్య వస్తే కలిసికట్టుగా పోరాడతారు. అలాగే మన ఆర్యవైశ్యుల్లో కూడా మనకు కూడా ఒక ఐక్యత ఉందని చాటి చెప్పాలి. చాటి చెప్పాలంటే మనలో ఐక్యత రావాలి. ఐక్యత వచ్చి ప్రతి ఒక్కరు కూడా మనలో ఏ ఒక్కరికి సమస్య వచ్చినా అందరి సమస్యగా భావించి మనం ముందుండి నడిపిస్తే అదే ఒక టీం, ఒక కమిట్మెంట్, ఒక సంఘం ఉంటే దాన్ని అంటారు. కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు చేసిన పాత టీంకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కొత్తగా ఎన్నిక కాబడుతున్నటువంటి ఈ టీం కూడా నా శుభాకాంక్షలు, నా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఆ టీం కూడా నిర్ణయించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనందరికీ కూడా చేయూతనిస్తూ అందరికీ తోడ్పాటుగా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మన దగ్గర ఉన్నాడు. ఇంకోటి అన్నిటికన్నా మన అదృష్టం ఏంటంటే వేసింగ్ వచ్చింది ఆ అవకాశం. చేసేవాడికి కబుర్లు చెప్పేవాళ్ళు కాదు, దాంట్లో వేయించుకున్న వాళ్ళు కబుర్లు చెప్పుకున్న వాళ్ళు ఆ జాతి లేదు. మన వయసు చేయడానికి అలవాటు లేదు. మనకి దండేస్తారు,
కానీ ఎప్పుడు చేసిన తర్వాత ముందుగా అంటే చేసి చూపిస్తాం, మనకు అలవాటు. ఇంకా సంఘం దగ్గరికి వచ్చేసరికి మీ అందరికీ ఊరినే చిన్న పాఠం అనుకోండి, సరదాగా పాఠం. ఆర్యవైశ్య మహాసభ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యవైశ్యులు అందరినీ కలిపి ఒకే తాటి మీద తీసుకురావడానికి ఏర్పాటు చేయబడ్డ ఓ సంఘం. అదే అక్కడ 2 గుట్లు ఉన్నాయనుకోండి, అవతలికి వెళ్తాం చంద్రకి, ఇళ్ళకి చంద్రలా పడడం పెద్దగాని అయినా పొమ్మట తలుపు వేస్తాం. మనకు తలుపుగా అవ్వట్లేదే, అది మనకు రాదు. ముఖం మీద తలుపేయడం అనేది మనకు రాదు, మనకి ఎంత లేదు. మనకి అంటే మనం ఏం చేస్తున్నాం? మన వైశ్యులు ప్రముఖులు పిలుపు మేరకు మన మండల వ్యాప్తంగా వచ్చిన ఆర్యవైశ్యులందరికీ నా ధన్యవాదములు. ముఖ్యంగా మన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ గారికి, పెనుగంటి కామరాజు గారికి, తుని మండల ఆర్యవైశ్య అధ్యక్షుడు నాగరత్నాజీ గారికి నా ధన్యవాదములు. తర్వాత మన కోటనందూరు మండల ఆర్యవైశ్య మాజీ అధ్యక్షులు రాజబాబు గారికి, మన వరలబాబు గారికి, పాలు తాజీర్ గారికి, మా చిన్నాన్నగారి రంగనాయకుల గారికి, కృష్ణారావు గారికి అందరికీ ధన్యవాదములు. ఇంతవరకు చేసిన సేవా కార్యక్రమాలు చేసిన పార్టీ కమిటీ అందరికీ నా కృతజ్ఞతలు. మళ్ళీ కొత్తగా మన ఎన్నుకోబోయే కమిటీ అందరికీ మన వయసులో అందరినీ ఆదుకుంటారు, పేద వయసులో అందరినీ ఆదుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుని సెలవు తీసుకుంటాను. జయవాసి జయవాసి ఉండేది. అందులో కాకినాడ, అమలాపురం అన్ని కలిపి ఉండేవి. కానీ స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా జిల్లాల మార్పిడితో 3 జిల్లాలు చేయడం జరిగిందండి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడ జిల్లా కాకినాడ, అమలాపురం జిల్లాని కోనసీమ అనేసి విడదీయడం జరిగింది. అందులో మొట్టమొదటిగా మన గ్రంథి బాబ్జీ గారు, వెలగా నగేష్ గారు, వీళ్ళ బచ్చు శేఖర్ గారు, వీళ్ళందరూ కలిపి ఏదో ఓన్లీ కాకినాడ అర్బన్ గురించి చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఎలాగైనా సరే, ఎలాగైనా జిల్లాలు విడిపోతున్నాయి కాబట్టి ముందుగా మనం ఆర్యవైశ్యులందరూ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా విడపరుచుకుండి మన కార్యక్రమాలు మొదలెడితే బాగుంటుంది. తూర్పుగోదావరి జిల్లా అనేసరికి ఎక్కడో అమలాపురంలోని, రాజోల్లోనే ఉంటున్నారు. ఏదైనా సమస్య వస్తుంటే మనం ఏది పరిగెట్టలేకపోతున్నాం. మరి ఇది కూడా పరిగణనలో తీసుకుండి కాకినాడ జిల్లా ప్రత్యేకంగా చేసుకుంటామని చెప్పి మన స్టేట్ ప్రెసిడెంట్ గారికి, మొత్తం నాయకులకి అందరికీ కూడా చెప్పి ఓ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తుని తరఫున పెన్నుడు కామరాజు గారిని, మమ్మల్ని, మా తునిలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మా యొక్క సమస్యలు చెప్పిన తర్వాత వాళ్ళ వెంటనే మా ఎదుర్కొంటా స్టేట్ ప్రెసిడెంట్ రామ్ సత్యనారాయణ గారిని, టీజీ వెంకటేష్ గారిని ఇమీడియట్ గా కనుక్కోండి, ఇలా చేస్తే బాగుంటుందంటే మీ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి అని అన్నారు. ఆ రోజు స్టార్ట్ చేయడానికి 20 రోజుల్లో ప్రమాణ స్వీకారం కూడా జరగడం జరిగిందండి. అందులో చాలా మంది మీరు కాకినాడ రావడం కూడా జరిగింది. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మరి మండలాల వారీగా కూడా సంఘం సరిగా చేయట్లేదు. అందుచేత ప్రతి పల్లెటూళ్ళు 1 ఇల్లు 2 ఇల్లు 3 ఇల్లు ఉన్నాయి. వాళ్ళందరికీ సుఖాలు కలగకపోయినా కష్టాలు అందరూ కూడా వచ్చి వాళ్ళు తీర్మానం చేసి పెట్టాలని కోరుకున్నారు. పేదవాడు ఎవరైనా ఉంటే కనీసం 20,000 రూపాయలు ఇచ్చి వడ్డీ లేని రుణం ఇచ్చి 12 నెలలు కూడా తీర్చుకొని వాళ్ళ ముందు రావాల్సి చేయవచ్చునే కూర్చున్నాం. వీళ్ళందరూ నెంబర్ చేసుకొని పల్లెటూళ్ళలో ఉన్నాడు. ఇప్పుడు టౌన్లో 10 ఇళ్ళు ఉంటాయి, పల్లెటూళ్ళు 1 ఇల్లు 2 ఇల్లు ఉంటాయి. వాళ్ళ పరిస్థితి చాలా తరం ఉంటుంది. అలాంటి వాళ్ళు గుర్తించి ఎక్కువ సాయం చేయకపోయినా సన్మానం చేసి ఈవేళ భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను ఒకరిని కాదు, ప్రతి వాళ్ళు కూడా సాయం చేసి రాష్ట్రంలో ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి వాళ్ళు కూడా సంఘంలోనే గుర్తించి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వడ్డీలే రుణం ఇప్పించండి. ప్రతి వాళ్ళు సంఘంలో నేను ఎలవన్ సంఘంలో పాట పాడేసి ఊరికి 5 రూపాయలు 8 రూపాయలు 10 రూపాయలు ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు ఒకసారి ఆలోచించాలి. మన సంఘం అభివృద్ధి ఇవాళ డబ్బంతా పోయింది. ఒకళ్ళు డబ్బున్న కూడా పాడుకుంటున్నారు, ఆ డబ్బు కష్టం లేదు.
నేను మానేశాను. అప్పు వృధాగా పోయింది కదా. తర్వాత కష్టం అంటే పెళ్లికి సాయం చేయకపోయినా వాళ్ళది, కానీ అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి మీరు అందరూ కూడా సాయం చేసి వాళ్ళని కాపాడవలసిందని కోరి ప్రార్థించారండి. ఈ చిన్నకి